నమస్తే, వెల్కమ్ టు దిశ టీవీ. ప్రస్తుతం మనతో పాటు కాంగ్రెస్ సీనియర్ నేత రోహిన్ రెడ్డి గారు ఉన్నారు. మాట్లాడదాం తాజా రాజకీయ పరిణామాలపైన. ముందుగా జూబ్లీహిల్స్ ఎన్నికల వేళ అజరుద్దీన్ గారికి మంత్రి పదవి దక్కడంపై ఎట్లా ఫీల్ అవుతున్నారు, ఏం చెప్పదలుచుకున్నారు? అజరుద్దీన్ గారు మంత్రి పదవులను తీసుకోవడం చాలా హర్షణీయము. మైనార్టీ సోదరులందరూ కూడా చాలా ఆనందంగా ఉన్నారు. అది ఎప్పటి నుంచో కావాల్సిండే, ఇమీడియట్ అయిపోయింది కాబట్టి చాలా ఆనందంగా ఉన్నాం. ఇప్పటికైనా కానీ కూడా ఒక మైనారిటీ ప్రాతినిధ్యం కూడా మనకి ఇక్కడ ఉన్నది. ముఖ్యమంత్రి గారికి కృతజ్ఞతలు తెలియజేస్తాం. ఇదే సందర్భంలో కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి మాత్రం సంచలన వ్యాఖ్యలు చేశారు. దేశ ప్రతిష్ట దిగదార్చిన వ్యక్తికి మంత్రి పదవి ఎలా ఇస్తారని కూడా ఆయన వ్యాఖ్యలు చేశారు. కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి ఉండి ఆయన కొంచెం కూడా అసలు సబ్జెక్ట్ మీద కానీ లేకపోతే కోర్టు వ్యవహారాలపైన కూడా ఆయనకు అవగాహన లేదు. ఎందుకంటే అజరుద్దీన్ గారికి అన్నిట్లలో కూడా క్లీన్ చిట్ దొరికింది. ఆయన అన్నిట్లలో కూడా క్లియర్ అయిపోయింది. ఇంకా ఆయనకు ఒకసారి లీగల్గా అవన్నీ కూడా ఒకసారి చూసుకోవాల్సిందిగా నేను కిషన్ రెడ్డి గారికి సూచన చేస్తున్నాను. ఇదే సందర్భంలో కేటీఆర్ కూడా మాట్లాడుతూ మైనార్టీ ఓట్ల కోసమే దిగజారుడు చర్యలు కాంగ్రెస్ చేస్తుందని కూడా కేటీఆర్ మాట్లాడుతున్నారు. అంటే ఒక మైనార్టీ మిత్రునికి ఈరోజు పదవి వస్తే కేటీఆర్ ఓర్చుకుంటలేడా అని అడుగుతున్నాను నేను. ఆయనకి ఇప్పుడు మంత్రి పదవి ఇవ్వద్దంటాడని నేను కేటీఆర్ సూటిని అడుగుతున్నా. అంటే ఒక మైనార్టీ మిత్రునికి, ఒక మైనార్టీ సోదరునికి, ఒక మైనార్టీ దిగ్గజానికి ఆ రోజు ముఖ్యమంత్రి గారు ఈరోజు మంత్రి మండలిలో తీసుకోవడం కేటీఆర్కి ఇష్టం లేదా అని చెప్పి కేటీఆర్ గారికి నేను సూటి ప్రశ్నిస్తున్నా. నీకు మైనార్టీని క్యాబినెట్లో ఉండానా లేదా అని చెప్పేసి నేను అడుగుతున్నా. వాళ్ళు గత 2014 నుంచి 19 వరకు ఎప్పుడైతే వాళ్ళు కేంద్ర క్యాబినెట్లు ఉంటే ఒక మహిళకు కూడా మంత్రి పదవి ఇవ్వలేదు. సిగ్గు లేకుంటే వాళ్ళు ఇంకేం మాట్లాడుతారు నాకైతే అర్థమైతే లేదు. ఇలా మైనార్టీకి ప్రాతినిధ్యం వహించాలని చెప్పి ఉద్దేశంతో ముఖ్యమంత్రి గారు ఆయన క్యాబినెట్లో తీసుకుంటే దానికి కూడా వీళ్ళకి కడుపుమంటే ఏందో నాకైతే అర్థమవుతుంది. ప్రతిదీ కూడా రాజకీయ కోణంగానే చూస్తున్నారు. నాచినా నీయాతో అంగం తేడా, వాళ్ళు ఎలక్షన్ ఓడిపోతున్నారని వాళ్ళకి తెలుసు. ఏదో ఒక సాకు, ఇది పెడితే ఓట్లు వస్తాయి, అది పెడితే ఓట్లు వస్తాయి అంటే ఎవడో రౌడీ షీట్ అని తీసుకున్నప్పుడు ఎందుకు తీసుకున్నారు వీళ్ళు? సంకనాకని తీసుకున్నారా? అన్ని మాటలు మాట్లాడు బంద్ చేసి వాళ్ళని రాజకీయాన్ని ఒక దురుద్దేశ ఉద్దేశంతో వాళ్ళ పిచ్చగుండ్ల మాటలతోటి ఎవ్వరు కూడా హర్షించారు. ఒక మైనార్టీ హైదరాబాద్లో ఉన్న మొత్తం ముస్లిం సోదరులందరూ కూడా ఇలా హ్యాపీ ఉన్నారు. హైదరాబాదే కాదు, ప్రపంచవ్యాప్తంగా ప్రతి ఒక్క మైనార్టీ సోదరుడు కూడా ఇలా హ్యాపీ ఉన్నాడు. అజరుద్దీన్కి ప్రాతినిధ్యం వహిస్తుందని కిషన్ రెడ్డి గారికి, కేటీఆర్కి ఇద్దరికే పడతలేదు. అందరికీ నచ్చింది ప్రపంచం అంతా. ఈరోజు సౌదీ, దుబాయ్ ఎక్కడ ప్రతి దగ్గర కూడా ఈరోజు ఆయనని హర్షిస్తున్నారు, ట్వీట్లు పెడుతున్నారు. తెలంగాణ ప్రభుత్వము ఆయనకు ఈ రోజు మంత్రిమండలిలో తీసుకున్నారని చెప్పి. నిన్నటి వరకు సీఎం రేవంత్ రెడ్డి ప్రచారానికి రావట్లేదని బీఆర్ఎస్ అంటుంది. ఇప్పుడు నేరుగా ఇప్పుడు రేవంత్ రెడ్డి గారు వరుసగా రోడ్ షోలు నిర్వహించబోతున్నారు. ఎలా ఉండబోతుంది జరుగుతున్న ప్రచారంపై ఏం చెప్తారు? మీకు ఒక మాట చెప్తున్నా. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ నాయకులు, ఆయన కాంగ్రెస్ పార్టీని ఏకతాటిగా ప్రభుత్వంలో తీసుకొని వచ్చారు. ఈరోజు ఒక బై ఎలక్షన్ వచ్చింది. ముఖ్యమంత్రి గారు తప్పకుండా ప్రచారానికి వస్తారు. ఎందుకు రారు? కేసీఆర్ లేక పోయి ఫామ్ హౌస్లో వండుకోడు మా ముఖ్యమంత్రి. ఈరోజు మా ముఖ్యమంత్రి ప్రజానాయకుడు, ప్రజలలో ఉంటాడు. ప్రజాక్షేత్రం నుంచి మేము పోటీ చేస్తున్నాడు. ప్రజలను ఓట్లు అడిగేది మన హక్కు కాబట్టి మేము పోయి ప్రజలను ఓట్లు అడుగుతాం, బరాబర్ అడుగుతాం. అడగకుండా ఫామ్ హౌస్లో వండుకొని దొరలేక మాకు ఓట్లేసి చేయండి లేకపోతే లేదని చెప్పి ఆ వైఖరితో మా ముఖ్యమంత్రి ఉండడు. మా ముఖ్యమంత్రి గారు ప్రజల మనిషి, ప్రజాప్రభుత్వం నడుపుతున్నాడు కాబట్టి బరాబర్ ప్రజల దగ్గర పోతాడు, ప్రజలను ఓట్లు అడుగుతాడు, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపిమని అడుగుతాడు. వీళ్ళు ఏంది రాక ఏదో ఒక సాకుతోటి ఎట్లా ఓడిపోతున్నాం కాబట్టి మొదలే తోతిరితోండి చేస్తారు. తోతిరితోండి అంటారు కదా, ఆ తోతిరితోండి స్టార్ట్ చేసిర్రు అన్నట్టు. వీళ్ళకు శాతం అయితే లేదు, ఎలక్షన్ కొట్లాడరు, గెలవరు. మన పార్లమెంట్ ఎలక్షన్లో 0 వచ్చింది, సిగ్గు లేదు, ఇంకా మాట్లాడుతున్నాడు. ఈరోజు బై ఎలక్షన్ ఒకటి ఓడిపోయినారు కంటోన్మెంటు. జూబ్లీహిల్స్ ఓడిపోతే ఇక వాళ్ళ పార్టీలు ఎవ్వడు మిగిలాడని వాళ్ళకి తెలుసు. ఇక వాళ్ళు అవి కూడా ఓడిపోతే ఇక వాళ్ళకి ఏం మిగలదని తెలుసు కాబట్టి మొదటి నుంచి తోతిరుతోండి వీళ్ళని ఎందుకు జాయిన్ చేసుకున్నాడు, వాళ్ళని ఎందుకు జాయిన్ చేసుకున్నారు, వాళ్ళని ఎందుకు వీళ్ళు ఎవరండి జాయిన్ చేస్తాను? కాంగ్రెస్ పార్టీలో జాయిన్ చేసుకునేటోళ్ళకు ప్రతి ఒక్కరికి కూడా హక్కు ఉంటుంది. మేము ఓట్ల కోసం ప్రతి ఒక్కరి దగ్గర పోయి అర్జిస్తాం. వీళ్ళ లేక ఫామ్ హౌస్లో వండుకొని కేసీఆర్ ఎందుకు వస్తలేడు? మరి ప్రచారం కేసీఆర్ ఎందుకు వస్తలేడు? ఈరోజు ఒకవేళ వాళ్ళ అభ్యర్థి ఓడిపోయిందంటే జస్ట్ అది కేసీఆర్ వైఫల్యం అని చెప్పేసి తెలుస్తుంది. కాబట్టి ఆయన వస్తలేడు. నేను రాలేదు, నాకు శాతం అయితే లేదు అని కట్టబట్టుకొని తిరుగుతున్నాడు. మళ్ళీ ఒక క్వశ్చన్, అన్ని తానే ఈసారి కేటీఆర్ వ్యవహరిస్తున్నారు బీఆర్ఎస్ నుండి. మరోవైపు సొంత నియోజకవర్గం కావడంతో ఇటు కిషన్ రెడ్డి గారు కూడా శ్రమిస్తున్నారు. మొత్తం కాన్స్టిట్యున్సీ నుండి కూడా ఇటు బీఆర్ఎస్ను అలాగే కాంగ్రెస్ను టార్గెట్ పెడుతున్నారు. ఈ సందర్భంలో మరికొద్ది రోజుల్లో ఎన్నికలు ఉన్న కారణంగా కాంగ్రెస్ ప్రభుత్వం జరుగుతున్న దానిపై ఏం చెప్తుంది? వీళ్ళిద్దరు ప్రచారంపై చేసిన ఆరోపణ. వాళ్ళు ఏంది చేసినా గడ్డి పొరక కూడా కదలదు.
కాంగ్రెస్ పార్టీ 100% మనం గెలుస్తున్నాము. జూబ్లీహిల్స్ నియోజకవర్గం నుంచి నవీన్ యాదవ్ అత్యధిక మెజార్టీతో గెలుస్తున్నాడు. ముఖ్యమంత్రి గారు, మా పిసిసి అధ్యక్షులు, మా మంత్రులు అందరూ కూడా మేము సమిష్టిగా రేపు పోయి ప్రజల మధ్యలో ఉంటాం. కాంగ్రెస్ నోటు అడుగుతాం, కాంగ్రెస్ అభ్యర్థిని గెలిపించుకుంటాం. మేము ప్రజలని అభ్యర్థిస్తాం. ప్రజల మీద ఓట్ల పైసలు ఇచ్చో, లేకపోతే కేసీఆర్ లెక్క ఫామ్ హౌస్లో వండుకొని మాకు ఓట్లు అయ్యానో, లేకపోతే తోతిరితోండి చేసి కేటీఆర్ లెక్కనో, లేకపోతే కిషన్ రెడ్డి లెక్క ఏదన్నా పనికిరాని మాటలు మాట్లాడి మేము గెలవాలనుకుంటలేం. మేము ప్రజల దగ్గర పోతున్నాం. ఈ 2 సంవత్సరాలలో మా ముఖ్యమంత్రి ఏం చేసిండో దాన్ని ముందు పెట్టి ఈ ప్రజాప్రభుత్వం ఏం చేసిందో దాని మీద ఓట్లు అడుగుతాం మేము. థ్యాంక్ యూ. ఇది ప్రజల దగ్గరికి వెళ్తాం, ప్రజల్ని అభ్యర్థిస్తాం తప్ప మేము ఎవరిని బెదిరించాం. అలాగే ఇటు బీజేపీ అలాగే ఇటు బీఆర్ఎస్ ఎన్ని విష ప్రచారం చేసినా కానీ ప్రజలు కాంగ్రెస్ వైపుకే ఉంటారు, తప్పకుండా కాంగ్రెస్కే మద్దతు ఇస్తారు. అలాగే మైనారిటీకి సామాజిక వర్గానికి సంబంధించిన అజారుద్దీన్కి మంత్రి పదవి ఇస్తే కళ్ళు మండుతున్న ఇటు బీజేపీకి అలాగే బీఆర్ఎస్కు మైనారిటీలకు మంత్రి పదవి ఇవ్వద్దా అంటూ కూడా కాంగ్రెస్ సీనియర్ నేత మొత్తానికి రోహిన్ రెడ్డి గారు అయితే మాత్రం ఇటు జరుగుతున్న పరిణామాలపై మాట్లాడే ప్రయత్నం చేశారు. కెమెరా పర్సన్ సతీష్, దిశ టీవీ, హైదరాబాద్.